మనకి 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఎస్ఎస్సి పిల్లలకి మన ఎస్ఎస్సి మార్చ్ 2026లో 16 మార్చిని మనం పరీక్షలు రాస్తున్నాం అప్ టు 31st or 30th కదా. మరి దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ జరుగుతుంది. అందులో మన పాఠశాల కూడా జరుపుతున్నాం. ఇక టైమింగ్స్ ఏంటంటే ఉదయం 8 to 5 PM. అవర్ స్కూల్ టైమింగ్స్ 8 to 5 PM. 8 to 5 PM 8 నుంచి 5 గంటల వరకును. ఇక ఇంత ముందులాగా ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్ అని కాకుండా మనం పద్ధతి ఏంటంటే సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3, సెషన్ 4. సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3, సెషన్ 4. సెషన్ 1 అనేది 9:15 అంటే మార్నింగ్ మన ఫస్ట్ పీరియడ్. మార్నింగ్ ఫస్ట్ పీరియడ్ 9:15 కదా. ఇక మార్నింగ్ క్లాస్ మామూలుగానే రెమిడియల్ సెషన్ కింద 8 నుంచి 9 రెమిడియల్ సెషన్ అన్నాడు. లాస్ట్ 4 to 5 అసెస్మెంట్ సెషన్ పేరు పెట్టారు. అంటే ఖచ్చితంగా ఈవినింగ్ ప్రతిరోజు పరీక్ష జరుగుతుంది. ఎవ్రీడే పరీక్ష జరుగుతుంది. ఆ పరీక్ష అనేది పేపర్ మీదే రాయాలి. నో బుక్స్. ఒక వైట్ పేపర్ మీద ఒక ఇంచుమించు ఒక దస్తా తెలగైతే ఉంచుకున్నట్లయితే రోజుకో పుస్తకంలో పేపర్ చెప్పుకుంటా ఎవ్రీడే ఒక పరీక్ష జరుగుతుంది. ఆ పరీక్షని పేరు రాసి డేట్ వేసి సబ్జెక్ట్ రాసేసి ఆ టీచర్కి ఇచ్చేసినట్లయితే టీచర్ స్కూల్లో దిద్దుతారా, ఇంటి దగ్గర దిద్దుతారా, వాళ్ళ యొక్క ఫీజిబిలిటీని బట్టి వాళ్ళు చేసుకుంటారు. ఆ పేపర్ మళ్ళీ మనాడు మీ క్లాసులోకి వచ్చినప్పుడు మీ యొక్క పద్ధతి చెప్పి ఎక్కడైనా డ్రాబ్యాక్స్ ఉండి మార్కులు తగ్గించడం ఎందుకు తగ్గించారో వాళ్ళు మీకు క్లారిఫై ఇచ్చి నెక్స్ట్ టైం మళ్ళీ మీకు రెమిడియల్ టీచింగ్ లాగా చెప్పి మళ్ళీ ఫుల్ మార్క్ పొందేలాగా చూస్తారు. కాబట్టి అందరికీ చెప్తారు కదా, మీరు ప్రతిరోజు పరీక్ష రాయాలి. ప్రతిరోజు పరీక్ష రాయాలి. ఏ పరీక్ష అనేది మధ్యాహ్నం 2 పీరియడ్లు కలిపి ఉంటుంది కాబట్టి 2 పీరియడ్లు అయిన తర్వాత అదే పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం టైం టేబుల్లో ఏదైతే 2 పీరియడ్లు, ఉదాహరణకి ఈరోజు ఫస్ట్ పీరియడ్ తెలుగు 9:15, సెకండ్ పీరియడ్ సోషల్ మార్నింగ్ అయిపోయింది. మధ్యాహ్నం ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్, సెకండ్ పీరియడ్ ఫిజిక్సే పరీక్ష ఉండదు లాస్ట్. అంటే ఫిజిక్స్ టీచర్కి ఆల్రెడీ సిలబస్ ఇవ్వడం జరిగింది. అది షేర్ చేశారు మీ పిల్లలకి ఏమైనా? మీరు చేయలేదు. ఓకే. ఆ టీచర్ దగ్గర సిలబస్ ఉంటుంది. ఏ సిలబస్ ఏం చెప్పాలంటుంది. ఇక ఈ రోజు నుంచి నో టీచింగ్. ఎందుకంటే మీరు ఇక టీచర్ కూర్చుంటారు కుర్చీలోని, లేకపోతే అలా తిరుగుతుంటారు. మీరు డౌట్ అడిగితే తప్ప ఏమీ ప్రత్యేకమైనటువంటి బోధన లేదు. టీచర్ 2 పీరియడ్లు ఎక్కడే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. టీచర్ 2 పీరియడ్లు ఎక్కడే ఉంటారు. మీరు ఇండివిజువల్గా వచ్చి మేడం గారు సారీ డౌట్ అవుతుందని చెప్తారు. ఆ చెప్తున్నప్పుడు టీచర్ ఒకే స్టూడెంట్ ఉన్నాడు, అప్పుడే మనం బెనిఫిట్ పొందుతాం. ఆ విద్యార్థి వెళ్ళిపోతే మరో విద్యార్థి రండి, ఆ విద్యార్థులు మరో విద్యార్థి రండి. లేదు అందరికీ ఇది డౌట్ అంటే టీచరే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన బ్యానర్ మీద కానీ బ్లాక్ బోర్డ్ మీద కానీ అర్థమవుతుందా. అప్పుడు మాత్రమే టీచర్ సర్వీస్ మనం కరెక్ట్గా వాడుకోగలం, లేకపోతే బెనిఫిట్ లేదు. ఇక ముందులో చెప్తారు, రేపు పరీక్ష చేయడం ముందులో చెప్తారు కాబట్టి వీలైతే ముందు రోజే సిలబస్ టీచర్ ఇస్తారు మనకు. అంటే ఏ పరీక్ష ఏ క్వశ్చన్ చదువుకోవాలి దాన్ని ప్రిపేర్ వస్తాం. మధ్యాహ్నం జాగ్రత్త చదువుకుంటూ మనం మంచి మార్కులు పొందుతాం. అదేవిధంగా ఒక 1 వీక్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 2 సెక్షన్లో కలిపి ఒక టాప్ 10, టాప్ 15 నేను సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రత్యేకమైన క్లాసులు జరుగుతాయి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సెక్షన్ 2 సెక్షన్లోంచి ఓ 10, 12, 15 నేను తీసుకుంటాను. ఆ 10, 15 పిల్లలకు కూడా వేరేగా సెక్షన్ ఇవ్వడం జరుగుతుంది నా సూపర్విజన్లో విత్ ది సేమ్ స్టాఫ్. మళ్ళీ ప్రత్యేకంగా టెక్నికల్ స్టాఫ్ రాదు ఏమండి. ఈ స్టాఫ్తోనే మనం ఏమైనా